friends, welcome back to my channel Sri Lakshmi Vai. Thank you for watching my video. If you like the video, like, share, subscribe. ఈ రోజు నేను మీకు చికెన్ 65 వెరైటీగా ఎలా చేసుకోవాలనేది షేర్ చేస్తాను. నేను ఇక్కడ హాఫ్ కిలో చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాను. అందులో 3 టేబుల్ స్పూన్ మైదా పౌడర్ ని యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, మెంతాకు, పాలాకు, తర్వాత కరివేపాకు క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఇది కొద్దిగా ఫ్రెష్ గా లేక అందుకే నీట్గా కనిపించట్లేదు. ఇవన్నీ నేను అందులో యాడ్ చేసేస్తున్నాను. తర్వాత నేను ఇక్కడ గరం మసాలా తీసుకున్నాను. మీ ఇష్టం, అది ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఎవరెస్ట్ తీసుకున్నాను. ఇక్కడ నేను 1/4 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. హాఫ్ కేజీకి ఎంత కావాలి అనే మెజర్మెంట్స్ కూడా నేను పక్కన తీసుకున్నాను. తర్వాత ఒక ఫుల్ టేబుల్ స్పూన్ చికెన్ 65 ఏ బ్రాండ్ అయినా తీసుకోండి. నేను ఇక్కడ శక్తి తీసుకున్నాను. ఒక స్పూన్ నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. ఇవి నేను హాఫ్ కిలో సరిపడే చికెన్ కి ఒక మెజర్మెంట్స్ చెప్తున్నాను. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో ఇది హోమ్ మేడ్, అందుకే నేను ఇందులో పసుపు యాడ్ చేశాను. అలా లేని వాళ్ళు సపరేట్ కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత 1/4 టేబుల్ స్పూన్ నేను చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. ఎందుకంటే చికెన్ 65లో ఆల్రెడీ మనకు చిల్లీ పౌడర్ అనేది ఉంటుంది. అది స్పైసీ మనకు సరిపోతుంది అనేసి నేను అంతే యాడ్ చేశాను. అలాగే ఇక్కడ నేను ఒక ఫుల్ ఎగ్ కూడా యాడ్ చేశాను అందులోకి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకుంటే మనకి స్మూత్గా వస్తాయి, లోపల బాగా అన్ని యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచేసుకొని మనం డీప్ ఫ్రై చేసేసుకుంటే మనకి చికెన్ చాలా చాలా టేస్టీగా వస్తుంది. ఇందులో మనకు మెయిన్ టేస్ట్ ఇచ్చేది మెంతాకు, చాలా మంచి టేస్ట్ ఫ్లేవర్ని ఇస్తుంది. టెన్ మినిట్స్ తర్వాత నేను ఇక్కడ ఐరన్ ప్యాన్ లో ఆయిల్ వేడి చేస్తున్నాను. తర్వాత మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ తీసుకొని ఇందులో డైరెక్ట్ గా వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకునేసి మీడియం ఫ్లేమ్ లో 2 సైడ్స్ సర్వ్ చేసుకున్నాము. ఈ విధంగా ఆయిల్ లేక్ వేసేస్తే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బాగా డీప్ ఫ్రై అవుతాయి మనకి పీసెస్. ఏమాత్రం స్మెల్ రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి రెస్టారెంట్ లో మనం ఆర్డర్ చేసి తీసుకునే విధంగా ఉంటుంది. మనకి ఎలాగో ఇప్పుడు బయటకు హోటల్స్ వెళ్ళి టేస్ట్ చేసేది, లేదంటే హోటల్లో నుంచి ఆర్డర్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. కాబట్టి సిచ్యువేషన్ చాలా బాగాలేదు కాబట్టి బయట ఈ విధంగా మనం ఇంట్లోనే ట్రై చేసుకుంటే హోటల్లో లేదా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. అదే టేస్ట్ వస్తుంది, చాలా మందికి నచ్చుతుంది. అందుకని మేము ఒకసారి ఇలా ట్రై చేసాము. మాకైతే చాలా బాగా నచ్చింది. ఇది కూడా మేము ఒక రెసిపీ దాంట్లో చూసాము. అంటే రెగ్యులర్ గా చేయడం ఎందుకో, ఒకసారి డిఫరెంట్ గా ట్రై చేస్తాము అనేసి. ఇక్కడ నేను ప్యూర్ గ్రౌండ్ నట్
ఆయిల్, అందుకే మనకి ఇక్కడ ఎక్కువ నురుగు వస్తూ ఉంది. అంటే ఆయిల్ ఎంత ప్యూర్గా ఉంటే అంత మంచిగా మనకి నురుగు అనేది వస్తుంది ఆయిల్ మనము యూజ్ చేసేటప్పుడు. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఇక్కడ బాగా రోస్ట్ అయిపోయినాయి, 2 సైడ్స్ ఫ్రై అయిపోయింది అనేసి ఒక టిష్యూ పేపర్ పెట్టి ఫైనల్గా ఈ విధంగా నేను ఫ్రై అయిపోయిన చికెన్ పీస్ మిక్స్ చేసుకున్న చికెన్ అంతా నేను ఒక 3 టైమ్స్ రోస్ట్ చేశాను. అవి జస్ట్ ఇక్కడ మీకు పిక్స్ అనేవి షేర్ చేస్తున్నాను, ఈ విధంగా రోస్ట్ చేశాను అనేసి. ఇది ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్లో ఎవరైతే చూస్తున్నారో అందరూ ఈ రెసిపీని అయితే ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. మీరు ట్రై చేశాక మీకు నచ్చినట్లయితే నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. If you like the video, like, share, subscribe. Bye.